హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ సందీప్ రాజ్ 06. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ రోజు మీకు నేను ముందుకు ముచ్చట తీసుకొచ్చిన 2024 డిసెంబర్ 25కి నా బర్త్డే. సో ఆ రోజు పోయిన ఇయర్ నుంచి నేను ఫుడ్ డొనేషన్ చేయడానికి నేను స్టార్ట్ చేసిన. సో ప్రతి ఇయర్ నేను ఏదో ఒక విధంగా ఒక 5 to 10 మెంబర్స్కి నేను నాకు తోచినంత నేను ఏదో ఒక విధంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అండ్ రోడ్ల మీద ఉన్న వీళ్ళ కోసం సో కొంచెం మనీని నేను ఏం చేసిన మనీలో నుంచి కొంచెం మనీని నేను తీసి పక్క పెట్టుకొని సో వీళ్ళకు లేని వాళ్ళకు ఫుడ్ ఒక 10 మెంబర్స్కి నేను ఈ ఇయర్ 2025 డిసెంబర్ 25కి నేను పంచాను అన్నట్టు. సో ఆ ఫీల్ ఎట్లుండిద్ది ఏందనేది చూడండి, లాస్ట్ చూడండి వీడియో. సో ఈ వీడియో చూసిన తర్వాతకి మీలో ఎవరికైనా కనీసం కొంచెమైనా ఒక ఇద్దరికి అయినా ముగ్గురికైనా మీ బర్త్డే రోజు ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే నాకు అదే చాలు. సో కమెంట్ పెట్టండి. ఒకవేళ ఈ వీడియో ద్వారా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా కమెంట్ పెట్టండి. బర్త్డే వచ్చిందని అంటే కూకొని సిట్టింగ్ చేస్తే ఖచ్చితంగా ఒక 4,000 5,000 ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. సో అట్లానే కాకుండా మనం మన పైసలతోటి మన సంవత్సరం మొత్తం సంపాదించిన మనీ నుంచి కొంచెమైనా ఒక అట్లీస్ట్ ఒక 1,000 రూపీస్ 1 ఇయర్లో నువ్వు లేని వాళ్ళకి కానీ నువ్వు హెల్ప్ చేయగలిగితే నీకు తప్పకుండా మనం చేసిన హెల్ప్ ఎప్పుడో ఒకసారి నువ్వు ఆపదలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు అది హెల్ప్ అవుతుంది. అది పబ్లిసిటీ కోసం అయితే కాదు, కానీ వీడియో చేసేది ఎందుకంటే పోయిన ఇయర్ ఖచ్చితంగా మనం మాటలు చెప్పడమే కాకుండా వీడియో చేస్తున్నాము అనేది కాకుండా అనే వీడియో ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నాడు అనేది మనం జనాల్లోకి తీసుకెళ్తున్నాం అన్నట్టు. అలాగే చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఎవరైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితే కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తొర్రూరులో ఏది ఫేమస్ అంటే బావర్చి బిర్యానీ ఫేమస్ అని అందరికీ తెలుసు. అందుకే లేట్ అవుతుందని చెప్పేసి త్వరగా వెళ్ళి బావర్చి బిర్యానీ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఏరియాలో బావర్చి బిర్యానీ దగ్గరికి వెళ్ళి 10 ప్యాకెట్స్ ప్యాక్ చేయించుకుంటున్నాం. చూడండి, మేమైతే 10 ప్యాకెట్లు ఆర్డర్ చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు భయ్యా తొందరగా చేసేస్తాను చెప్పేసి ప్యాకెట్ చేయడం స్టార్ట్ చేసింది. ప్యాకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనం ఏమంటారు పంచడానికి రెడీగా ఉండాలి. మా అమ్మ బిర్యానీ వాటర్ బాటిల్స్ 2 తీసేసుకొని ఇక మన యుద్ధానికి సిద్ధమైంది. చలో పడే పోతే నేను కూడా హాస్టల్లో ఉండే చదువుతున్నా. ఇంటర్ వరకు ఇది మన ఇప్పుడు హాస్టల్లో సిద్ధు కష్టం తెలిసిన వాళ్ళకు అర్థమవుతుంది. అట్లానే ఏం లేదు భయ్య, ఆడ కన్వర్జేషన్ ఏంటంటే పెద్ద ఆయనని తాత తిన్నావా తాత అంటే తినలేదు అని అన్నాడు. సో తింటావా మరి తీసుకొచ్చేస్తే తింటావా అంటే తింటా అని చెప్పేసి అన్నాడు. సో అదే కన్వర్జేషన్ ఎక్కువేం జరగలేదు, వినపడదని మీకు ఇట్లా కన్వర్జేషన్. అలాగే అక్కడ ఒక పడుకున్న పెద్ద ఆయన కూడా లేపి తిన్నవా పెద్ద ఆయన అంటే తినలేదని చేసి అన్నాడు. సో అతనికి కూడా ఇవ్వడం జరిగింది. తింటావా అంటే తింటా అని చెప్పేసి అన్నాడు. సో కూర్చో, నేను ఇప్పుడే తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పేసి చెప్పాను. పాపం మనకి ఫీవర్తో కూడా ఉన్నదంట. ఫోర్ మెంబర్స్కి అయితే డొనేట్ చేసినాం, కానీ ఇంకొక 6 మిగిలిపోయినాయి. ఊరంతా ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను అన్నిసార్లు తిరగలేదు. సో ఇప్పుడు చాలాసార్లు ఒక 4-5 రౌండ్లు తొర్రూరు మొత్తం తిరిగినాం, కానీ ఎక్కడ కూడా అది నాకు కనిపించలేదు. చాలాసేపటికి తిరిగిన తర్వాతకి ఒక ముసలాయన కనిపించిండు. పాపం ఆయన స్థితి ఘోరంగా ఉంది. తింటావా ఏమి తింటావు? బిర్యానీ తింటావా? తింటావు బిర్యానీ తింటావా? చాలాసేపు తిరిగిన తర్వాతకి మాకు ఇక ఎవరు కనిపించలేదు. సో పెట్రోల్ పంపులోకి వెళ్ళి వాళ్ళు పాపం నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు ఇట్లా ఫుడ్ డొనేషన్ చేస్తాం తీసుకుంటారా అంటే సంతోషంగా ఇంకా నాకు విష్ చేసి వాళ్ళ తమ్ముడు బాగానే తీసుకొచ్చాం, మేము మార్నింగ్ నుంచి డ్యూటీ చేసి ఉన్నాం, సో ఇట్లా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి అలాని కూడా అన్నారు. అట్లేం లేకున్నాయా నా బర్త్డే రోజు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. వాళ్ళని చెప్పడం వల్ల వాళ్ళు మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఓకే ఫ్రెండ్స్, ఈ తాతకు ఫైనల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రోజు మొత్తం ఇది చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇప్పటికే తీస్తామని చెప్పేసి ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంతమందికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఫైనల్గా మనం అనుకున్న విధంగానే 10 ప్యాకెట్లకు 10 ప్యాకెట్లు పోయినాయి. లాస్ట్ ప్యాకెట్ ఈ తాతకి ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. అండ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఉపయోగపడే వీడియోస్ మీ ఇతరులకు షేర్ చేయండి. ఒకరైనా కూడా స్పందించే విధంగా చేయండి.